సాధారణంగా ఈశాన్యాలు లేకపోతే నైరుతి ఇవన్నీ పెరిగినప్పుడు అంటే స్థలం మూలలు పెరిగినప్పుడు మనం ఒక మాట చెప్తాం, మూలలు పెరగకుండా మధ్యలో ఒక చిన్న అడ్డుగోడ కట్టుకోండి. సో ఇక్కడ చూడండి, మెట్ల మీద పెట్టారు, అది రాంగ్, జస్ట్ ఒకసారి చూపించడానికి అట్లా పెట్టామన్నమాట. సో ఆ మూల నుంచి తీసుకున్నప్పుడు ఆగ్నేయం నుంచి ఈశాన్యం అనేది ఒక 4 అడుగులు పెరిగిపోయింది. సో ఆ పెరిగిన స్థలాన్ని జస్ట్ ఇప్పుడు పైన మీరు ఏదైతే చూస్తున్నారో అది కింద నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు పైన చూపిస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ మూల. సో ఇంటి మూల నుంచి ఆగ్నేయం ఇది ఎంత ఉందో అలాగే మన ఇంటి యొక్క ఈశాన్య మూల నుంచి స్థలం కూడా అంతే పెట్టే విధంగా ఇక్కడ చూడండి, ఈ కొలత చూసారు కదా, సేమ్ కొలత అనేది మీకు ఈశాన్యం వచ్చినప్పుడు అంతే కనబడాలి. సో అలా కనబడినప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, కొలతలతో పాటు ఇక్కడ మీకు పక్కాగా అన్నీ చూపించడం జరుగుతుంది. సో సేమ్ డిస్టెన్స్ మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ కింద నుంచి ఈశాన్యం పిల్లర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ అదే కొలత ప్రమాణం తీసుకొని మళ్ళీ దారం కట్టి కరెక్ట్గా దానికి అలైన్మెంట్ చేస్తే ఇది 100% మనకు పెరిగిన దోషం అనేది ఉండదు. ఈశాన్యము పెరగకూడదు, ఆగ్నేయము పెరగకూడదు, ఏ మూల కూడా 100% పెరగకూడదు. ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టేసుకోండి. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి తూర్పు మధ్యలో చెక్ చేస్తున్నాము. సో ఈ తూర్పు మధ్యలో కూడా చెక్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కరెక్ట్ కొలతలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో పైన ఏ కొలత వచ్చిందో ఇక్కడ సేమ్ మళ్ళీ అదే కొలత అవుటర్ చూస్తున్నారు కదా, మళ్ళీ అదే ఈశాన్యంలో కూడా చెక్ చేసి మళ్ళీ సేమ్ అంతే రావాలి. సో ఇది మూలమట్టాలకు ఇల్లు కట్టడము అంటారు అనమాట దీన్ని. సో మూలమట్టాలకు ఇల్లు కట్టడం అంటే ఇట్లా ఉండాలండి. ఈశాన్యం పెరిగింది, ఈశాన్యం పెరిగితే చాలా మంచిది. ఈశాన్యం పెరిగినప్పుడు ఆ ఇల్లు అనేది మీకు ఆగ్నేయాన్ని చూస్తుంది. అది మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, అర్థమే కాదు. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఈశాన్యం మూల పిల్లర్ నుంచి కూడా మళ్ళీ కొలతలు వేస్తే మళ్ళీ బరోబర్ అంతే రావాలి. సో చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ కొలతేస్తే సేమ్ అలైన్మెంట్ అనమాట, సేమ్ మెజర్మెంట్. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా కొలతలు ఎక్కువ తక్కువ లేకుండా తీసుకోగలిగితే అది అన్నిటికంటే పర్ఫెక్ట్ అండి. మూలలు పెంచేస్తాం, మాకు ఈశాన్యం పెరిగితే మంచిది, ఆగ్నేయం పెరిగితే మంచిది, నైరుతి పెరిగితే మంచిది, అసలు ఇవన్నీ పెంచడాలు మర్చిపోండి. మీరు తీసుకునేది ఉంటే పర్ఫెక్ట్ అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉండేటట్టు చూసుకోండి. స్థలం చూడండి పర్ఫెక్ట్. ఈ ఎక్స్ట్రా స్థలం అనేది వదిలేసుకోవడమే. 2 ఇటుకలు పెడతారా, 3 ఇటుకలు పెడతారా మీ ఇష్టం, బట్ ఇది 100% చేయాల్సిందే. సో సింపుల్గా శాంపుల్ చూసుకోండి, ఆ మూల నుంచి ఇలా పెరుగుతూ వచ్చేసింది కదా. ఇంటి లోపలి కొలతలు కాంపౌండ్లో ఖచ్చితంగా ఒక్క అలైన్మెంట్ మాత్రమే ఉండాలి. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ ఇంటి లోపల ఈ చిన్న చిన్న మార్పులు చేసిన తర్వాత చాలా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకోసమే. ఇవన్నీ